ఓయ్ ఇగో లాస్ట్కి 21 అట నెంబర్ ఫోన్ వస్తుంది. 21 హలో ఇంటికి నాకు మళ్ళీ చేస్తా ఎవరు వాళ్ళు? నీ తెలితే వేరేటోళ్ళు కానీ వేరేటోళ్ళ? నువ్వు ఆటో ఫోన్ ఆటో కానీ నాకు తెలియని వేరేటోళ్ళు ఎవరు? నేను ఎందుకు లావట్టదు ఫోను? కంపెనీ ఫోన్ నాకు కూడా చేస్తారే. కంపెనీ ఫోన్ అయితేనే స్టార్టింగ్ పోయి మళ్ళీ ఎత్తా అని పెట్టేసినావా? చెప్పు సపరేట్గా ఇవ్వలో ఎవరైతే నీకు ఎందుకే మగవాడు అన్నప్పుడు 100 ఫోన్లు వస్తాయి. నీకు ఫోన్ వచ్చినప్పుడు రేపు అంటున్నావా? అవసరం లేదు ముచ్చట మాట్లాడతావు. మరి స్టార్టింగ్ పోయి ఎందుకు మాట్లాడతాడు? అన్ని మన ముందు అట్లా మాట్లాడతారా? అగో మనకు తెలియని ముచ్చట్లు ఏముంది? మనకు తెలియదు ఏముంది అంటావు. ఆయనకి ఎన్నో ఉంటాయి. ప్రతిదానికి అనుమానం పడతాయా నువ్వు? ఇయ్యాలని కాదమ్మా, ఎప్పుడు గిట్లనే చేస్తాడు. ఫోన్ రాగానే బయట కూరకత్తాడు, కుసు పెడతాడు, లోపలికి వస్తాడు. ఇక నాకు అనుమానం రాదా? ఫోన్ లావడదు అంటే ఎత్తలేను నన్ను. ఇక నా దగ్గర ముచ్చట్లు ఏం పెడతాడు ఫోన్లలో? మరి అది కదవ్వా, మొగలు ఫోన్ చేస్తే ఆడల ముందట ఏం మాట్లాడు సాటుకో మాట్లాడతా. దానికి ఇది అనుమానం పడితే ఎందుకే నీకు అనుమానం? పాత రోగం అట్లా అనుమానం పడద్దా బిడ్డ. ఇంట్లో అల్లుడు ఎందుకే మనకు? ఏమో మంచిగా ఉండి ఇంట్లో వచ్చి చూపిస్తావు. ఇక పెళ్ళమంటే అనుమానం ఉండదా? నా ముంగట మాట్లాడకుండా సాటుగా పోయి మాట్లాడితే మళ్ళీ అన్ని దొంగ సూపులు చూసుకుంటా. నువ్వు ప్రతిదానికి అనుమానం పడకే. నువ్వు అనుమానం పడకు, నన్ను బాధ అయ్యాకే. నీ ఎవరితో ఫోన్ మాట్లాడతలేనే. అక్క మొన్న నేను కూడా చూసిండే, దోస్తులతో మాట్లాడుతాడో ఎవరితో మాట్లాడుతాడో తెలియదు కానీ సాటుకు పోయి మాట్లాడుతాండే. అగో చూసినావా? అది కూడా చూసే. ఇక నీ అన్నదాన్ని తప్పే ఉండదు చెప్పు. అది చెప్తే నమ్మక పట్టుకుంటావా అనే? అది పాలు లేనప్పుడు 10 ఎక్కించి చెప్తుంది. దానికి నువ్వు పట్టుకొని లొల్లుడు సంపాదిస్తావా? అది సాటిపోయి మళ్ళీ కిస నవ్వుతుంది. అవునే ఇప్పుడు నిన్ను ఎవరన్నా పిలిచిర్రా? నా వాడికాడ మాట్లాడగా చూసిన అడిగిందా నిన్ను? టోకలు పడుతున్నావు ఇడా? ఉన్నది మాట్లాడుతూ ఎక్కువ గిదే. ఇక మరి నేను చూసిన నమ్మరే, పక్కింటి వాళ్ళు చూసిన నమ్మరా? ఇది ఎవరు చెప్పి నమ్ముతారు? అట్టిగా బట్ట కలిసి మీద వేయకుర్రి. నేను చెప్తున్నా. అబ్బో ఇక కాల్చి మీ దగ్గర మొత్తం కాలిపోతాను నీ కొడుకు. ఇగో అట్టిగా తలకాయ ఖరాబ్ చేసుకోకు, నా తలకాయ ఖరాబ్ చేయకు. సపరేట్ ఇంట్లోకు నేను అనుమానం పడితే నీకు తిండే దొరక తెలుసా? నీ ఎట్లా మరి నీకు తెలవాలి? అన్నింటికు అనుమానం పడుతుంది. ఈయన రోజులు ఉంది నన్ను చేసుకున్న సార్ గుర్తులేవని. నా గురించి నీకు తెలదా? మా ఎరికే నువ్వు వేసుకుంటావువే కానీ మొన్నటికెళ్ళే కళ్ళ తొక్కులు బాగా దొక్కుతాను అని ఎరికైంది నాకు. పిల్ల నేను ఫోన్ మాట్లాడగా మీ అక్కగా పుల్లలు పెట్టి చెప్తున్నావు. నేనే మాట్లాడినా ఎందుకు అట్లా పుట్టిస్తున్నావు? నువ్వు ఇట్లా చూసినావా? మాట్లాడతలేవా నువ్వు? మొన్నగా పొలం కాడికి పోయి అంత దూరాన్ని మాట్లాడుతున్నావు కదా, ఎవరితో మాట్లాడినావు? ఇక నాకు సౌదాలు ఫోన్ చేయరా? నీ ఫోన్ మాట్లాడద్దా? ఒకట పుల్లలు పెట్టద్దు మధ్యలో తెలుసా? నేను ఎంత మంచిగా కదా నీకు? ఎందుకు పిల్ల అన్నట్టు అనుమానం చేసి ఆ పుల్లలు పెడతావు అక్కకు? అప్పుడు నువ్వు మళ్ళీ సరి ఇట్టా నువ్వు నువ్వు మాట్లాడుతున్నావో మాట్లాడతలేవో ఆ దేవునికి ఎరక కానీ నిజం ఎన్ని రోజులు తాగుతుంది? ఏదో ఒక రోజు దొరకకపోతావా నువ్వు? అయితే అది సూర్పో చూస్తా. అసలు ఫోన్ చేసినప్పుడు చూస్తప్పుడే కొద్దిగా అయితే అలా ఆడదు తెలుసా? నేను బేరీ చెప్పడం న్యాయమైంది చేయకట్లని. నువ్వు నీ మిస్ కాల్ ఇచ్చినప్పుడు చేయి తెలుసా? అసలు ఏమున్నా కట్టే సరే అని తిన్నావు? నేను తినలే. ఇంకా కావాలి మా ఇంట్లో అన్నం కూర. సరే సరే మంచి కొద్దిగా అయితే నా పిల్లలకు దొరుకుతుంది. అది లావట్ తెలుసా? ఓన్లీ 21 నెంబర్ వస్తుంది లాస్ట్ అని. లావట్ కానీ బేరిచ్చాను. మళ్ళీ నా పెళ్ళని చూస్తాను. ఒక మంచి బావా ఎవరితో మాట్లాడుతున్నావే ఫోను? సోపు తడుగుక ఫోన్ చేస్తున్నావు కల్లారమ్మా అని.
నీకు అల్లా పోతే మీ అక్కోకుండా తిడతాను, అందుకే నువ్వు ఫోన్ పెట్టారు ఊకే చేయకురాను బెదిరిస్తున్నాకు అంతే. అవునా? మరి ఇంతకుముందు జర్ర అయితే నేను దొరికేటోన్ని, నా పెళ్ళని చూసు ఇంకోసారి నేను చేసేదాకా చేయకమని ఎందుకన్నావు? కాదు మరదలు, నేను పోసుకొని ఫోన్లు అంటాను మీ అక్క, అరే రారా కల్లా అని అంటున్నా అని, అందుకనే నేను అరే కొద్దిగా దొరుకుదు రారా అని నాకు అంతే. ఏ నువ్వు దోస్తుగాలతో మాట్లాడినట్టు మాట్లాడలేదు, ఓ అమ్మాయితో మాట్లాడినట్టు మాట్లాడినావు. ఏం లేదు పిల్ల, రియల్ నీ సోపదా చేసిండు. ఏ ఊకుండా బావా, కొత్త అక్కకి ఇట్లా వస్తుందా ఏంది? ఎక్కువ నాకు ఈ అక్క దొరకడు ఎక్కువ అంటే ఇంకా కొత్త అక్క పడుతుంది నువ్వు. బావా ఇప్పుడు నాకు చెప్తావా, లేకపోతే అక్కకు పోయి మళ్ళీ ఫోన్ మాట్లాడుతాడని ఎక్కిచ్చి చెప్పమంటావా? నీ మాట్లాడలేదు, నీ సోపదాతో మాట్లాడా కూడా గిట్లని చెప్తాను అసలు. ఏ ఊకుండు బావా, నువ్వు మాట్లాడింది మొత్తం విన్నా నేను. గిడ కూసుండి మాట్లాడుతా అంటే ఆడోళ్ళకి మగోళ్ళకి తేడా తెలియదు అనుకుంటానవా? ఆడోళ్ళ మాటలు బయటికి పడ్డాయి, నిజం చెప్పు. నేను ఓతో చెప్పొద్దు మరి. నేనే వాళ్ళకి చెప్తా బావా, చెప్పొద్దు మరి. చెప్పా నీ కొత్త అక్కనే కానీ. కొత్త అక్కనేనా? నాకు అప్పుడే అనుమానం వచ్చింది, నేను అప్పుడే మళ్ళీ అక్క ఉంటుంది. సరే సరే, మంచిగా ఉంటుందా కొత్త అక్క? దీనికంటే అది 100 వాళ్ళు మంచిగా ఉంటుంది. నేను చెప్తా చూడు, అక్క నువ్వు బాగా దొడ్డున్నావాట, అందుకనే బక్కగా అందంగా ఉన్న అమ్మాయిని బాగా ఇష్టపడతాడు మాట్లాడుతాడు అని చెప్తా చూడు. ఒకట్లా అంటావు నువ్వు అక్కతో చెప్పా అంటే కానీ నేను చెప్పినావు, నువ్వు మళ్ళీ చెప్తా అంటావు. కొట్టుండదు తెలుసా, చెప్పకు సరే. సరే నువ్వు ఇంత ఘోరంగా బతిలాడుతున్నావు కదా, చెప్పతి. అబ్బా నువ్వు మంచిగా అని. హే కాదు, నువ్వు నేను చెప్పిన మాటలు వినాలే, లేకపోతే అక్కకి చెప్తా మరి. ఏంటా కానీ అక్క మాత్రం చెప్పకు. సరే. బావా ఇగో ఇంట్లో తాగుదాం అంటే నీళ్ళ బొట్టు లేవే, ఈ డబ్బాల నీళ్ళు పట్టుకురాపో. తెత్త మరదలు ఓయ్ ఈ బట్టలు పిండెత్తా, కొంచెం జాడి చెండెత్తుదా రాదు. మాట్లాడలేదు వింటుపో, నేను పెడతాను మీరు ఆడలు ఉండగా. ఇప్పుడు ఎండ మస్తు కొడుతుంది, నాకు శాతం అయితే లేదు. దా పెడిపో, ఏం కాదు పో. ఎండ వేయడానికి ఏమవుతుంది నీకు? ఇంట్లో పనేనా అయినా నీకు? ఇంట్లో పని చంపుతుంది. మందికైతే ఊరికురికి పోయి నీళ్ళు తీసుకొస్తావు, పని చేస్తావు కదా. ఇంట్లో పని అనేసరికి నిద్రలు వస్తే నీకు శాతం కాదు. పిండికపోయి ఊకన్నా తొడవరకు ఈ ఆడల పని మొగలు చేస్తారు ఎవరన్నా. మొగల పని మొగలు చేయాలి, ఆడల పని ఆడలు చేయాలి. పిండిపో. మంది చేసినప్పుడు తెలియదు నీకు మొగోళ్ళ పని ఆడోళ్ళ పని అని. ఇంట్లో పని అనగానే అది గుర్తొస్తాయండి నీకు. నువ్వు వెనుకపోయా ఊకోరకు పిండుకొని వెనుక లేపుతాడు వారే. పోతా మా పోతా సలవటంగా నీకే విండుకుంటుంది. నీకేడ శాతం అవుతుంది, నీకేడ చంపుతుంది. మరి సలవన్నాక వినుకో పోడా అది పోతుందమ్మా, ఊక అదిరుతుంది. కొంచెం మనసు పట్టేది ఇంట్లో. అబ్బా బట్టలు విండుదామంటే ఎండ బాగా కొడుతుంది కదా, గీ ఎండకు బట్టలు విండు నాతో ఏడవుతుంది. అగో బావ ఈయనే ఉన్నాడు కదా, బావ విండెత్తడి. బావా బా లేదు పిల్ల, ఈ ఎండకు బట్టలు విండుదామంటే నాకు శాతం అయితే లేదే. ఈ 2 చీర పేగులు విండి. పిల్ల నీ కళ్ళని ఎట్లా వెళ్ళాడుతున్నా? ఈ బట్టలు ఏంటో కనిపిస్తున్నా? నేను పెట్టుకో, నీకు ఆడలే పెడతానా? సరే పిండవు కదా బావా, ఉండు. అక్క ఓయ్ అక్క, నీ ఊరు కగ్గిల ఇదే పిండెత్తది. ఏమైంది చెల్లె పిలిచినావు? ఏం లేదక్క, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా, ఏం తోత్తలేదు. తిన్నావా, ఏం చేస్తానో అని అడుగుదామని వచ్చిన. తిన్ననే, నాకే ఇంట్లో మంచిగా అనిపిస్తలే, నేనే అర్థం అనుకున్నాను నీ దగ్గరికి. యోగలి సరేగా అప్పుడు మన బట్టలు నాటి సేపు పిండెత్త నీళ్ళకి వచ్చేస్తాను. నేనేం అడుగుతాను, నువ్వేం చెప్తాను? ఎవరి అంటానా? మీ ఆడలే ఆమెకు ఎండకు ఫ్యాన్ తిరుగుతుందట, నీళ్ళకి వచ్చి అడ్డ తింటాడు వారిస్తాను అంతే. మరి కూడా రేపు అప్పుడు అంటే తేపు పో పో పో. ఏమైంది, మన కూడా విండేస్తా అంటున్నా కానీ తేపో. సరే పో, పిడిపో, నువ్వు పోయిగా పో. నడువు పిడుపో. అత్తమ్మ ఓ అత్తమ్మ, ఏంటి లేవు కూర్చో. ఎందుకే కూర్చొని చెప్తా కానీ ముచ్చట. ఇప్పుడు నీ కొడుకు గురించి ఏమనుకుంటాను అసలు? ఎందుకే
అది బట్టలు పిండుతాండు, నీళ్ళ క్యాన్ ఏమంట నీళ్ళ క్యాన్ తెచ్చి పెడతాండు, ఆ కూలర్ రిపేర్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. నేను ఏమన్నా పని చెప్తానో గీసుమంతా కూడా చేస్తలేడు మరి. గట్లా అనుకుంటారా అని ఆడిడ లేకపోయే, మరి చెప్పిన పని చేయకపోతే తమ్ముడు ఏమనుకుంటాడు అని చేస్తాడు కావచ్చు. అట్లనా? మరి నీ పని చెప్తానో కసుకుంటాడు. గట్లా అనుకుంటారా అని ఆడి ఇంటికాడ లేకపోయా నా తమ్ముడు లేడు అని చేస్తాడు మరదలు చెప్పిన పని అలా. అవునా? ఎక్కడన్నా మరదలు బట్టలు పిండుతూ ఉన్నాడా బావా? మరి ఈ శ్రేష్ఠానికి కానీ మానం లేదు, మరి చెప్పదానికి దానికన్నా ఉండాలి కదా మానం. బట్టలు కూడా విండించుకుంటా మరి బట్టలు పిండుతాండు, కరెంట్ వేసేస్తాడు, పొలం కాడికి వేయి, చిన్న చిన్న పనులు కూడా చెప్తాను. మరి నేను ఒక పని చెప్తేనే మొత్తం మీద కురికొస్తా అన్న మీదికి. దీనికే పట్టి న్యాయం అయితే బట్టలు విండించుకున్నాడు. ఇంకా కరెంట్ అంటే ఏదో అటే పోతాడు కదా ఎత్తాడు, నీళ్ళు అంటే మగ మనిషి లేడని తెస్తాడు. నీ బట్టలు కూడా విండమంటాడు దీన్ని చంపాడు. అదే కదా ముచ్చట. ఇక్కడ ఎక్కడన్నా బాబా పిండుతాడా మరదలు బట్టలు? దానికే బట్టలు వస్తుందో మరి ఇంటికి ఎట్లా బుద్ధి లేదు. ఆ బట్టలు విండైతారా అని చెప్తా నేను ఆయన పని. ఇదేం పాపానికి వచ్చింది భాగవతం పాడువాడా. పానం అంతా నెరిపడ్డదా? మందికి చెప్తే నీకు నెరిపడదు కదా, నువ్వు ఏది కదా ఒళ్ళు. అయితే దానికి పాలవాళ్ళు తిప్పినట్టు అయిందట, విండేసింది. మనం కూడా విండేసింది కానీ అబ్బో దానికి తిప్పినట్టు అవుతుంది. నీకు బాగా నొచ్చిందా దానికి తిప్పినట్టు అయితే? మంది చూస్తే ఇజ్జత్ మనం పోతుంది. ఎక్కడన్నా బావా మరదల బట్టలు పిండేది ఉన్నదా ఊర్లే? ఉన్నదా అంటానా? చెప్పు. అయితే ఎల్లవోలే నీ తమ్ముడు పెళ్ళి. మరి నీ పిండడం శాత కాలేదు, నేను పిండడం శాత కాలేదు నీకు. అది ఎచ్చి పిండ బాగా అనగా సొల్లు కాసుకుంటా పై పిండినావు. ఏడి గుంటేది పోంది ఏడి పోనీ మంది చూస్తా అనుకుంటారా పోనీ అని? మీ ఇద్దరి మధ్యన ఏదో ఉన్నది అనుకుంటారు. మాకేం లేదు, గట్టేం లేదు. ఇంకోసారి దానికి పని చేసినట్టు కనబడాలి, గప్పుండి సంగతి చెప్తా చూడు. చేతి గరం రాకు, కోపం రాకు కొద్దిగా. ఏం చేయదు, దానికి పేరు తిరుగుతుంది అంటే చేసిన మళ్ళీ నువ్వు చేతిలో పట్ట కానీ చెయ్యాలని చెప్తున్నావు కదా. గదే చెప్తాను మరి, చేసినట్టు కనిపించాలి అప్పుడు చెప్తాను ఈ సంగతి. కోరుతాను కొద్దిగా పెయ్యి తిరిగినట్టు అయిందంటే చేసినది అవుతావు. ఓ తిరుగుతాను, బొగ్గ తిరుగుతాను, తనకే తిరుగుతాను పెయ్యి. మాకు తిరుగుతలేదు ఇక, నువ్వు చేస్తే తక్కువ అవుతుంది దానికి. అయ్యో సింపుల్ ఆట. అగ బావా వచ్చినావా? అబ్బా ఈ 4 బోళ్ళు ఉన్నాయి తోమియవాయే. ఇంకా పోదా నేను ఇవరకు నా పెళ్ళని తిట్టింది, బట్టలు పిండి అనుకుని ఏదో పిండినా. నువ్వు భలే ఉన్నావు. తోమవా? ఈ 4 ఉన్నాయి కదా, 2 పళ్ళలో గిన్నె, దానికి తోమనంటాను. ఏ నిందవా ఎన్నున్నా కానీ తోమవు కదా? ఏ తోమా. సరే తోమక్తి, నేను అక్కకి చెప్పాలా మరి? చెప్పుకో. ఏంది అక్క చెప్పాను భయమా? సరే చెప్తాగు. అక్క అక్క ఏం చేసేలే? ఏంటిది? బావ గురించి నీకు ఒక ముచ్చడి చెప్పాలి. ఏం ముచ్చట్నే చెప్పు. చెప్పాలా బావ? చెప్పుకో. ఊక బెదిరి చెప్పానా అని చెప్తానా మరి? ఏం ముచ్చట్నే చెప్తానా అని బాగా బెదిరిస్తాను. చెప్పే నువ్వేం ముచ్చట్ను? ఓ అక్క, నువ్వు అట అందంగా లేవాట, అందంగా తెల్లగా ఉన్న అక్క దొరికిందట, అక్కతోటి ఫోన్ మాట్లాడుతాండు. ఇలా పొద్దుగాల నేను దొరకబట్టిన అక్కకు చెప్తా అంటే చెప్పకు, నువ్వు ఏ పని చెప్పినా చేస్తానన్నాడే, అందుకనే చేయించుకుంటాను పని. అయితే ఇప్పుడు దొరికినందుకు ఆ పని చేయించుకుంటాను. నువ్వు మాట్లాడితే మాట్లాడిండు, నా మొగడేనే మాట్లాడింది, నీకేమైతుంది? ఒకరితో కాకపోతే 2 3 మాట్లాడతాడు, నీకేమైతుంది అంటానా? ఇగో నేను బోల్దో అందుకు నీకు ఎక్కి చెప్తుంది. అయినా నేను ఫోన్ మాట్లాడి నీకేమైతే దీంట్లో అంది? నువ్వు బాగా అంటావు కాదు. గా ఇడిసిలో బట్టలు బావతాను విండించుకుంటానికి కొద్దిగా నీకు సిగ్గుమానం లేదా? ఇంకా మళ్ళీ చెప్తానా అని చెప్తాను వాడు దోయించుకుని. అంటే ఇప్పుడు మీరు ముగ్గురు ఒక్కటైనరా? పొద్దుగాల అనుమానం పడుకుంటా బాధపడతానవని నేను ఒక కన్నేసి దొరకబట్టిన, భయంలో ఉంటాడు కావచ్చు అని పని చేయించుకున్నా, దానికే నువ్వు ఇది అవుతానవా? నా మొగడిని నువ్వు భయంలో పెట్టుడేంది నాకు అర్థం కాదు. అయితే గీతే నీ భయంలో పెట్టుకోవాలి కానీ అందుకని ఆ పని చేయించుకుంటావు నువ్వు. అయితే అక్క, నీ మొగడు ఏం చేసినా నేను చెప్పా, ఇక నువ్వే చూసుకో. చూసుకుంటాను పో. పోతా నేను. ఎందుకు పోను? పో నువ్వు రా ఇంట్లోకి. ఎవతది? నేను ఎవరితో మాట్లాడతానే? ఎవరితో మాట్లాడింది అది ఎట్లా చెప్తుంది మరి? నేను చూసినా ఎట్లా చెప్తుంది చెప్పు. ఎవరిది మాట్లాడింది? అరే నేను ఎవరితో మాట్లాడలేదే, నన్ను ఇట్టేం చెప్తున్నా? నువ్వు మాట్లాడిందే అది చెప్పినప్పుడు అల్లా చేసుకుంటే ఎందుకు వచ్చినావు నువ్వు? నీ తప్పు లేనప్పుడు చెప్పు. ఎవరు అది? అంత తెల్ల ఉన్నదా? నువ్వు చెప్తావా? నేను సపరేట్ ఇంటికి పోనా మరిగా? పోనా?
ఎవరితో మాట్లాడలేదు, ఎందుకు బెదిరిస్తున్నా అట్లా? నేను పోతా, ఇక బెదిరించడం ఏం లేదు, నేను పోతా పోతా అవ్వ. మా ఇంటికి నేను పోతా ఇక పోనా. నేను ఎవరితో మాట్లాడలేదు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మరి ఎందుకు చెప్తాలేవు నాకు? అంత తెల్ల ఉంటుంది అది. చెప్పు, ఎవరితో మాట్లాడు చెప్పు. మాట్లాడినా. మాట్లాడినావా? అందుకే చెప్పింది అది. అది చెప్పిందల్లా చేసుకుంటా, అందుకే వచ్చినావు నువ్వు. అంత తెల్ల ఉన్నది అది, నాకట మస్తు ఉన్నదా? మరి ఇంటికి తీసుకుని ఆపాను, ముగ్గురం కలిసి ఉందాం కదా. మరి ఫోన్ మాట్లాడినాక అంతే. అదే ఎందుకు మాట్లాడినావు మరి? టైం పాస్కు మాట్లాడినా. టైం పాస్కు? నువ్వు కాలేజ్ పోరనివి, టైం పాస్కు మాట్లాడినావు నువ్వు. నీకు ఇంట్లో ఒక పెళ్ళ ఉన్నది, తెలుస్తలేదా? సిగ్గు అనిపిస్తలేదా నీకు ఇంట్లో పెళ్ళని పెట్టుకొని బయట దాంతో మాట్లాడడానికి? ఈ ఫోన్ మాట్లాడినా తప్పు చేసినా అని. మళ్ళీ తప్పు చేసినా అనకు, చంపుతానని చెప్తానా? ఇక మాట్లాడు, ఇక్కడికి వెళ్ళి మాట్లాడా, ఏది మాట్లాడబోతున్నా మాట్లాడా. ఏదో పొలం కాడికి అటు పోయినప్పుడు టైం పాస్కు ఫోన్ మాట్లాడే. సిగ్గు అనిపిస్తలేదు చెప్పడానికి నీకు. పొలం కాడి పోయినప్పుడు అటు పోయినప్పుడు మాట్లాడినాడు. ఇంకోసారి మాట్లాడినా తెలవాలి నాకు. సప్పుడెక్కి ఇంకా దొబ్బెత్తాను చూడు, నీకు ఇడాకు లేకపోతుంది. సిగ్గాన్ని ఉండాలి మంచి. నువ్వు నిన్ను చూస్తేనే వాళ్ళంతా పడతాను.